హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను పెట్రోన్ టవర్స్కి కౌలాలంపూర్లో మలేషియాలో వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. మెర్డాకా నుంచి పసర్సేని మెట్రో స్టేషన్కి వచ్చేసాను. సో పసర్సేని ఎల్ఆర్టీ నుంచి మనం కేఎల్సీస్కి వెళ్ళాలి. సో అక్కడ జస్ట్ ఇది తీసాను. చాలా సీనరీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఈలోగా ఏంటంటే ఎల్ఆర్టీ ట్రైన్ వచ్చేసింది. సో ట్రైన్ వచ్చేసాక కేఎల్సీసీ వరకు నేను ట్రైన్ చేసుకున్నాను. అక్కడ నుంచి కేఎల్సీసీ రీచ్ అయిపోయాము. కేఎల్సీసీ నుంచి మనం స్టెప్స్ ఎక్కి ఆ లోపల నుంచి ఏంటంటే స్టెప్స్ ఎక్కి బయటికి రాగానే మనకి ఏంటంటే సూర్య కేఎల్సీసీ మాల్, పబ్లిక్ బ్యాంక్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అక్కడైతే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనుక టూ ఉంది. అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్ అనేది ఏంటంటే టూరిస్ట్ బాగా అట్రాక్టివ్ ప్లేస్ అనమాట. ఎందుకంటే పక్కన కేఎల్సీసీ మాల్ ఉంది, పెట్రోల్ టవర్స్ కూడా ఇంక్లూడింగ్, అంటే అక్కడ అన్నీ ఇంటర్ కనెక్ట్గా ఉన్నాయి. బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగా, నాకైతే చాలా బాగా అనిపించింది. చాలామంది టూరిస్టులు అనేది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఫొటోస్ గట్రా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూడాలని దీంతో వస్తుంటారు. ఆ బిల్డింగ్ చూస్తే కనుక పబ్లిక్ బ్యాంకు భలే ఉంది. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా నిలువుగా కడతారు. మన ఇండియాలో ఏంటంటే అడ్డగా కడతారు, ఇక్కడైతే నిలువుగా కడతారు, అంతే డిఫరెన్స్. పబ్లిక్ బ్యాంకు ఆపోజిట్లోనే ఏంటంటే పెట్రోల్ టవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. మీరు చూడండి, మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియోలో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే చాలా ఈజీ ట్రావెలింగ్ ఫెసిలిటీ ఉంది. ఎల్ఆర్టీ కానీ, ఎంఆర్టీ కానీ, బస్ ట్రావెల్స్ కానీ చాలా అంటే చాలా ఈజీ ఫెసిలిటీ ఉంది. ఇది సూర్య కేఎల్సీసీ మాల్. సూర్య కేఎల్సీసీ మాల్ నుంచి పెట్రోల్ టవర్స్ అనేది ఏంటంటే ఇంటర్లింక్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇది వచ్చి వేరే ఆఫీస్ ఇది. సో పెట్రోల్ టవర్స్ అనేది నేను మెల్లగా చూపిస్తాను, మీరు చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే. ఇక్కడ బస్సెస్ కూడా డబుల్ డెక్కర్ అయినా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి. అపార్ట్మెంట్ అయితే చుట్టూ మొక్కలతో డిజైన్, మొక్కలతో అంటే ప్రతి ఫ్లోర్లో కూడా వాళ్ళు మొక్కలు వేశారు. అది డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం కన్స్ట్రక్టివ్గా చాలా బాగా అయితే మాత్రం బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇదిగోండి, ఇదొక పెట్రోల్ టవరు. దాని సైడ్ ఇంకోటి ఇంటర్లింక్డ్ పెట్రోల్ టవర్ అనేది ఉంటుంది. చాలా ఎత్తుంది. ఆల్మోస్ట్ ఇది ఎన్నో ఫ్లోర్స్ అని చెప్పారు, నాకైతే తెలియదు. ఆల్మోస్ట్ 1.4K మీటర్స్, 1.48 మీటర్స్, 1.48K మీటర్స్ అంటే 1480 ఫీట్ ఎత్తు అనేది ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 1993-96 మధ్యలో బిల్డ్ చేశారంట ఇది. ఇదేంటంటే మలేషియన్ టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అది మేనేజ్ చేస్తుందంట. బట్ ఇది నేమ్డ్ ఆఫ్టర్ సమ్ పెట్రోల్ అంటే పెట్రోలియం రిలేటెడ్ కంపెనీ తాలూకులని పెట్టారు. నాకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, బట్ నేను కూడా కొంచెం గూగుల్లో చేసింది. నేను అక్కడికి వెళ్ళి చూస్తే కనుక చాలామంది టూరిస్టులు వచ్చి ఫొటోస్ కానీ, చాలామంది వచ్చి వాళ్ళ డిగ్రీ రిలేటెడ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యారు అనుకోండి, గ్రాడ్యుయేట్ రిలేటెడ్ ఆ ఫొటోస్ తీసుకోవడం చాలా యాక్చువల్గా ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఫొటోస్ తీసుకోవడానికి కానీ, చూడటానికి కానీ, కాసేపు టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా బాగుందన్నమాట. ఎందుకంటే మనం లోపలికి వెళ్తే సూర్య కేఎల్సీసీ మళ్ళీ ఫ్రంట్కి వెళ్తే కనుక వాటర్ పార్క్ అనేది ఒకటి ఉంటుంది కేఎల్సీసీ పార్క్కి అటాచ్డ్గా. సో అది మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ కూర్చొని పార్క్ ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ట్విన్ టవర్ ఎంజాయ్ చేయొచ్చు, సూర్య కేఎల్సీసీ మాల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మాల్ అయితే అంటే నాకు చాలా పెద్దది అనిపించింది. నేనైతే తిరగడానికైతే నాకైతే అసలు కాలు నొప్పులు వచ్చాయి. ఇంత పెద్ద మాల్ ఉందేంటారు బాబు అనిపించింది. మరి నాకైతే ఎంత పెద్ద మాల్ ఏంటర్ బాబు అనిపించింది. చూడండి, కొంతమంది గ్రాడ్యుయేషన్ కోసం వచ్చి వాళ్ళు ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చూడండి, ఇది కంప్లీట్ పిక్చర్ అనమాట. ఇంకా యాక్చువల్గా ఏంటంటే నాకు చాలామంది చెప్పారు ఈవినింగ్ టైం అంటే నైట్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అని, 6, 7:30, 8 o'clock అలాగా. ఎందుకంటే ఫుల్ లైటింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఏరియా అంతా ఫుల్ లైటింగ్ ఉంటుంది. సో ఆ లైటింగ్లో ట్విన్ టవర్ చాలా బాగుంటుంది అని చెప్పారు. బట్ నాకేంటంటే మరి నేను అప్పటికే 6:30 ఉన్నాను, 6:37 అవుతుంది, కానీ ఇంకా చీకటి అవ్వట్లేదు అక్కడ నాకు ఎండగానే కొంచెం లైటింగ్ ఇంకా ఫుల్గానే ఉంది. మరి ఇంక ఉండలేము, అంటే నాకు టైం అవుతుంది, మళ్ళీ వేరే పని ఉందని చెప్పేసి నేను బయలుదేరిపోయాను. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ఆబ్వియస్గా ఇక్కడికి వెళ్తాను, మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. మీరు చూడండి ఫుల్ పెట్రోల్ టవర్స్ అనేది ఎలా ఉందో. ఖచ్చితంగా మీరు మలేషియా కనుక వస్తే కనుక ఇది విజిట్ చేయండి. దట్టు మీరు ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది టూరిస్టులతో నిండిపోద్ది, లోకల్ వాళ్ళతో నిండిపోద్ది, చైనీస్ వాళ్ళతో నిండిపోద్ది. చాలా అంటే చాలా
బాగుంది ఈ ప్లేస్ అనమాట. మనం అయితే క్వైట్ ఎంజాయ్ చేస్తాం. నేచర్ ఉంది. అలాగే చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ మాత్రం మీరు యాక్చువల్ ఫోటో తీయడానికి చాలామంది ఉంటారు గైడ్స్ లాగా. మీరు వాళ్ళకైతే నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఎవరో ఒకరిని అడిగినా మీకు నచ్చినట్టుగా వాళ్ళు ఫోటో తీయమంటే తీస్తారు. సో ఆబ్వియస్గా మీరు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదొకటి చూసుకోండి. సో ఏంటంటే ఈ ట్విన్ టవర్ అనేది మినరా 1 అండ్ మినరా 2 అనే టవర్ అనేది ఉంటాయి. సో ఏంటంటే చాలా బాగా చాలా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్తో కట్టినట్టుగా అనిపించింది నాకైతే. అలాగే ఏంటంటే ఈ టవర్స్ ఫ్రంట్లో ఏంటంటే వాటర్ పార్క్ లాగా ఉంటుందన్నమాట. సో అంటే కొంచెం వాటర్ ఫ్లో లాగా ఉంటుంది. కూర్చోడానికి కానీ అన్నిటికీ మన ప్లాట్ఫామ్స్ టైప్లో ఉంటాయి. సూర్య కేఎల్సీసీ మాల్ అయితే మాత్రం పక్కనే ఉంటుంది కదా, పక్కన అటాచ్డ్గానే ఉంటుంది. ఈ మినరా లోపలికి మీరు వెళ్ళారంటే కనుక పక్కాగా మీరు సూర్య కేఎల్సీసీ మాల్లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ ఎంటర్ అవ్వడానికి మళ్ళీ కేఎల్సీసీ ఫ్రంట్కి వెళ్తే కనుక ఫుల్గా వాటర్ పార్క్ అనేది ఫుల్గా నడుస్తుంది. నేను మీకు అది ఈ వీడియోలో కూడా అటాచ్ చేశాను. అది కూడా మీరు చూడండి. ఈవినింగ్ టైంలో నేనైతే ఈవినింగ్ టైంలో మీరు వెళ్ళండి అని రికమెండ్ చేస్తాను. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. ఈవినింగ్ టైంలో వెళ్తే కనుక మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి వాటర్ అనేది ఈవినింగ్ టైం వెళ్తే నైట్ టైంలో కనుక ఇవి కలర్స్గా వస్తాయన్నమాట. వాటి కొంచెం మ్యూజిక్ చేస్తుంది. మ్యూజిక్ తగ్గట్టుగా వాటర్ ఫ్లో అనేది ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇదంతా సెట్టింగ్ బాగుంటుంది. ట్రై చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద వీడియో ఆల్మోస్ట్ 16 మినిట్స్ 17 మినిట్స్, ఎందుకంటే నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్ అయితే మాత్రం. అది కూడా మీరు మార్నింగ్ టైంలో వెళ్ళినా ఆఫ్టర్నూన్ టైంలో అన్నా వేస్ట్. ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేయండి. 5 to 7:30, 8 to 9 లోపు అక్కడ టైం స్పెండ్ చేయండి. చాలా బాగుంటుంది. అంటే మీకు ట్విన్ టవర్స్ కవర్ అవుతాయి. ఈ బ్యాంకింగ్ ప్లస్ కొన్ని అపార్ట్మెంట్స్ మంచి మంచి ఆఫీసులు కనబడతాయి. దాంతోపాటుగా ఏంటంటే ఈవినింగ్ నైట్ టైం మీరు అక్కడ కలర్ఫుల్ లైటింగ్స్ ఎంజాయ్ చేస్తారు. అలాగే కలర్ఫుల్ సూర్య కేఎల్సీసీ మాల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఉంది. నేను లోపలికి వచ్చాను. ట్విన్ టవర్ లోపల అయితే ఇలా ఉంది. ఇక్కడ లోపల నుంచి మీరు ఎలా వెళ్ళిపోతే మాల్ అనేది ఎంటర్ అయిపోద్ది అనమాట. కేఎల్సీసీ ఇది సూర్య కేఎల్సీసీ మాల్ అనేది ఎంటర్ అయిపోతారు అనమాట. మీరు అక్కడ నుంచి మాల్ స్టార్ట్ అయితే ఇక తిరగటమే పని. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయంటే 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంకా అండర్ గ్రౌండ్లో 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అస్సలు ఈ కన్స్ట్రక్షన్ చూస్తే ఏరా నాయన ఏంట్రా బాబు ఇంతలా కట్టారనిపించింది నాకైతే. ఇంకా నేను ఇక్కడ మా లోకల్ ఫ్రెండ్స్ని అడిగితే, కొలీగ్స్ని అడిగితే సూర్య కేఎల్సీసీ మాల్ కంటే ఇంకోటి పెద్ద మాల్ ఉందన్నారు, ఆర్టీఎక్స్ ప్లాజా అని చెప్పేసి. అదైతే ఇంకా పెద్దదని చెప్పారు. నేను ఇది తిరగడానికే నాకు చాలా వరకు కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకా అది తిరగడానికి వెళ్ళామంటే ఇంకా కష్టం. చూడండి వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ మీకు తెలియనటువంటి బ్రాండ్ అంటే ఇక్కడేమి ఉండదు. నాకైతే యూఎస్ పోలో యారో బ్రాండ్స్ అనేవి లాంటివి మనకి ఇక్కడేమి లూయిస్ ఫిలిప్ ఇంకా నాకు కనిపించలేదు. అన్నీ ఖుషి, డెన్వర్, సూపర్ డ్రై, స్కెచెస్ అంటే బ్రాండ్స్ అనమాట. మనం అయితే ఇక్కడ కొనలే. నాకైతే పర్సనల్గా ఏంట్రా బాబు ఎంత అమౌంట్లో ఎంత ఉన్నాయి అనిపించింది నాకైతే. నేనైతే ఎందుకు ఎంత అనిపిస్తుంది నాకైతే. కానీ జనాలు ఎక్కువ మంది ఏంటంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు మాల్లోకి. బట్ ఎక్కువ కొనేవాళ్ళు అంటే ఎక్కువ మంది ఉంటారు. బట్ ఈ మాల్లో అయితే మాత్రం మంచి టైం స్పెండింగ్ అయితే అవుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తారు. షాపింగ్ ఎంజాయ్ చేస్తారు. ఇక మూవీస్ చూసే వాళ్ళకైతే ఐనాక్స్ లాంటివి ఇక్కడ ఉన్నాయి. చాలామంది అయితే లవర్స్ స్పాట్ కూడా ఇది బాగుంది. ఎందుకంటే చాలామంది పీస్ చాలామంది అందరూ కూడా వచ్చారు. చూడండి బొటేగా వెనాటా అంట. డిఫరెంట్ బ్రాండ్స్ ఫ్రెండ్స్. నేనైతే స్కెచెస్లోకి వెళ్ళాను షూ చూద్దామని చెప్పేసి. 50% ఆఫ్ ఉందని చూసి వచ్చేసాను. తీసుకుందామని అనుకున్నాను కానీ బట్ మళ్ళీ ఇప్పుడు టైం అయితే క్యారీ చేయడం కష్టం అని చెప్పేసి అయిపోయాను. ఎందుకంటే నేను మళ్ళీ బుకిత్ బింతాంగ్ వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. మళ్ళీ కాకపోతే మళ్ళీ రావచ్చు, ఎందుకంటే ఇక్కడే ఉంటాం కాబట్టి అని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట. అయితే మీరు కనుక పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ టూర్కి గట్ట ఏమైనా వస్తే కనుక మీరు పక్కాగా ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్ అన్నమాట. ఎందుకంటే ప్లాన్ చేసుకుని వస్తే కనుక ఆబ్వియస్గా మీరు మంచి టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీస్తో కానీ వస్తే మంచి టైం స్పెండ్ చేస్తారు. అలాగే మీకు ఏమైనా పిల్లలు ఉంటే కనుక చిన్న వీల్ బండి ఒకటి కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకొని తిరగడానికి కష్టం అవుతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం. అంటే మంచి ఫన్ ఉంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది మెయిన్గా. అలాగే పెట్రోల్ టవర్స్ ఉంటాయి, ట్విన్ టవర్స్. బీభత్సంగా టైం అయితే మాత్రం టైం స్పెండ్ చేయొచ్చు. ఒక 4, 5, 6 అవర్స్ అయినా ఇక్కడ
పని చేయొచ్చు. ఈవినింగ్ టైం మీరు 5కి వచ్చారంటే కనుక నైట్ 9 వరకు మంచి టైం స్పెండింగ్ అనేది అవుతుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ స్పాట్ ఫర్ అంటే చాలామంది పీర్స్ చాలామంది ఉన్నారు. ఇట్స్ లైక్ వండర్ఫుల్ ప్లేస్ అనేది నాకు అనిపించింది. చాలా మంచి ప్లేస్ అంటే టైం స్పెండింగ్ అనమాట. సో చాలామంది మోడర్న్ వరల్డ్లో ఇట్లాంటివి మరి కోరుకుంటున్నారు కాబట్టి అంటే మంచి కలర్ఫుల్ ప్లేసెస్, ఇదొక కలర్ఫుల్ ప్లేసెస్ విత్ ట్విన్ టవర్స్ అనమాట. చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. అలాగే ఇక్కడ ఎక్కువగా నాకు కనిపించింది అయితే ఎక్కువ చైనీస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత వెస్టర్న్ కంట్రీస్ నుంచి, యూరోప్ కంట్రీస్ నుంచి ఉంటున్నారు. ఇండియన్స్, తమిళియన్స్ అండ్ మన ఇండియా అక్కడక్కడ కనిపించారు. మలేషియాలో ఎక్కువ తమిళ వాళ్ళు ఉంటారు, ఆ విషయం తెలిసిందే. అది ఫ్రెండ్స్, ఇక్కడ డైమండ్స్ అని చాలా రకాల షాపింగ్ ఉంది. యూ కెన్ ఎంజాయ్ లాట్ వాట్ నాట్. ఇక్కడ లేదంటూ లేదని అయితే నాకైతే అనిపించింది. మీరైతే ఖచ్చితంగా వచ్చేటప్పుడు మాత్రం పక్కాగా విజిట్ చేయండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు మలేషియా, కౌలాలంపూర్ రిలేటెడ్ కంటెంట్ పక్కాగా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అలాగే మలేషియా అనేది ఈజీ అంటే నేనైతే ఒకటే ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ. లోకల్గా మీరు పక్కాగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే ఈజీగా మీకు ఏంటంటే అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది. చాలా ఈజీ. నేనే తిరిగేస్తున్నాను ఈజీగా. నాకే ఇంకా ఎంత ఈజీగా తిరిగేస్తున్నాం అని అయితే అనిపించింది నాకైతే. ఎంఆర్టీ అవైలబుల్, ఎల్ఆర్టీస్, బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బాగుంటుంది. ట్రాఫిక్ కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, కానీ చాలా వేగంగా సిగ్నల్స్ అవి క్లియర్ అయిపోతాయి. అదొక స్పెషాలిటీ. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇది ఒక ఫుడ్ కోర్ట్, పెద్ద ఫుడ్ కోర్టులు భయ్యా. ఇంత ఫుడ్ కోర్టులు కాదు, ఒక ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్కి ఇచ్చాడు. దారుణంగా ఉంది ఫుడ్ కోర్ట్. అసలు బీభత్సంగా జనాలు ఉన్నారు, మంచిగా తింటున్నారు. बेटे कौन बोल रहा है कि आपको सामने वाला कितना ఇది ఫుడ్ కోర్ట్ అంతా కవర్ అయిన తర్వాత కేఎల్సీసీ ఫ్రంట్ సైడ్ వచ్చాను నేను. మాల్ అంతా ఒకసారి తీద్దామని చెప్పేసి దాని మీద అంటే పెట్రోల్ టవర్స్ కేఎల్సీసీ మాల్ అటాచ్డ్గా బిల్డ్ చేశారు. అది ఒక స్పెషాలిటీ ఇక్కడ. మాల్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇంతవరకు చూసిన మాల్లో ఇది ఒక పెద్ద మాల్.
ఇదైతే చాలా పెద్ద పెద్ద అంటే పెద్ద మాల్ అనిపించింది నాకైతే. ఇక్కడ ఏంటంటే ఈ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ చూసారా, వాటర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంది. ఇదొక స్పెషాలిటీ ఇక్కడ. ఈవినింగ్ అంటే అప్పటికి 6:37 అవుతుంది కానీ ఇంకా చీకటి పడలేదు. చూడండి ఎంత ఫుల్గా ఉందో. 7:38 అయితే కనుక ఇక్కడ కలర్ఫుల్ వాటర్ డ్యాన్సింగ్ జరుగుతుంది. భలే ఉంటుందని చెప్పి నేను విన్నాను. కానీ నాకైతే మరి అప్పటికే నేను వచ్చి 3-4 అవర్స్ అవుతుంది వెళ్ళిపోవాలన్నట్లుగా నేను డిసైడ్ అయిపోయాను. వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినా సరే ఒక చిన్న వీడియో ఒకటి చేస్తాను. పక్కగా వాటర్ ఫ్లో అని అంతా కూడా కవర్ అయ్యేలా నేను చూస్తాను. అంతే ఫ్రెండ్స్. చూసారు కేఎల్సీసీకి అటాచ్డ్గా అది కేఎల్సీసీ పార్క్, అదంతా కూడా గ్రీనరీగా ఉంది కదా, అంతా పార్క్. మళ్ళీ పార్క్కి అటాచ్డ్గా మాల్కి అటాచ్డ్గా ట్విన్ టవర్స్. భలే గట్టిగా అనిపించింది నాకైతే మాత్రం. సూపర్ అనిపించింది. చాలామంది ఇక్కడ రన్నింగ్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ కేఎల్సీసీ పార్క్లో. ఈ ఏరియాలో మనకి రెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి నేను విన్నాను. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే లగ్జరియస్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు నువ్వు నార్మల్గా సిటీకి కొంచెం దూరంగా వెళ్ళి తీసుకున్నా, దగ్గరికి వెళ్ళి తీసుకున్నా, అంటే సిటీ రేడియస్లో ఒక 5-6 km దూరంగా వెళ్ళిపోయాడు కేఎల్సీసీకి, మీకు రెంట్స్ తగ్గుతాయి. లగ్జరియస్ మన గేటెడ్ అపార్ట్మెంట్స్లో అట్లా వస్తాయి, ఇక్కడ కూడా అట్లానే వస్తాయి. ఆల్మోస్ట్ ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి. 35,000, 30,000, 40,000 అట్లా ఉంటాయి రెంట్స్ అని విన్నాను. ఈవెన్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కూడా ఆల్మోస్ట్ రెంట్స్ అలాగే ఉన్నాయి. చూసారా, డిఫరెంట్ ఉన్నాయి. ఇటు కలర్స్ యాడ్ చేస్తారు, లైటింగ్ యాడ్ చేస్తారు నైట్. నేను అది మిస్ అయిపోయాను. థ్యాంక్స్ గాయ్స్.